నమస్కారం. అమెరికా అన్న ఈ సామ్రాజ్యాధిపత్య రాజ్యం వెనిజులా అన్న మరో చిన్న లాటిన్ అమెరికాలోని దేశంలోకి అక్రమంగా వెళ్ళి, అక్కడ ఆ దేశం యొక్క పరమోన్నత అధికారం కలిగినటువంటి భరణాధికారిని బంధించి తీసుకొచ్చి, వాళ్ళు ఏదో 2020లో వాళ్ళు చేసినటువంటి ఆరోపణల ప్రకారం ఈ మత్తుమందు అమెరికాలోకి పంపిస్తున్నటువంటి మాఫియా యొక్క నాయకుడు ఇతనే అని, ఇతనే ఈ మత్తుమందును అమెరికాలోకి పంపిస్తున్నాడన్న ఆరోపణలతో అతని మీద ఒక కేసు నమోదు చేసి, దాని కారణంగా మేము అతన్ని విచారించడానికి అమెరికాకు తీసుకొచ్చామని వాళ్ళు కారణం చెప్తున్నప్పటికీ, మరోవైపు అక్కడ మానవ అధికారాలన్నీ తుంగలో తొక్కవేయబడ్డాయని, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించి వేశారని ఈ భరణాధికారులు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని, ఏకఛత్రాధిపతిగా అక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారని పలు కారణాలు చెప్పినప్పటికీ, ప్రధానమైనటువంటి కారణం ఆ దేశంలో ఉన్న చమురు నిక్షేపాలు అన్నది ప్రపంచంలో అందరికీ తెలుసు. దాని మీద కన్నేసే ఈ అమెరికా అతన్ని బంధించి తీసుకొచ్చింది అన్నది ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే నేను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వెనిజులా కానీ అక్కడి అధ్యక్షుడిని అమెరికా బంధించి తీసుకురావడం పైన కూడా కాదు. అయితే ఈ నికోలాస్ మెడూరాను వాళ్ళ వెనిజులా అన్న దేశంలోకి అక్రమంగా ప్రవేశించి అమెరికా అతన్ని బంధించి తీసుకొచ్చిన కారణం వల్ల, అమెరికా చేసిన ఈ చర్య వల్ల లాటరీ తాకింది భారతదేశానికి. అది ఎలా అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ వెనిజులాలో ఉన్నటువంటి ఈ చమురు నిక్షేపాలు లాంటి నిక్షేపాలు ఉన్న మరో ప్రధానమైనటువంటి దేశం గురించి, దానికి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను ఈరోజు మీ ముందు చేయబోతున్నాను. అయితే నిన్న అమెరికా ఈ నికోలాస్ మడోరాను ఆయన యొక్క సతీమణిని అమెరికా యొక్క న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అప్పుడు అతను నేను చాలా మంచివాడినని, నేను లాంటి అపరాధాలు చేయలేదని చెప్పాడని ఈ పాశ్చాత్య వార్తా మాధ్యమాలు చెప్తున్నాయి. నిజంగా న్యాయస్థానంలో ఏం జరిగింది అన్నది మన ఎవ్వరికీ తెలియదు, తెలిసే అవకాశము లేదు. చాలా రహస్యంగా జరిగినటువంటి విషయం అది. అయితే అక్కడ ఈ న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి, నన్ను నువ్వు జైల్లో బంధించావు, దేవుడు నిన్ను ఈ స్థితికి దిగజార్చాడు అని ఒక గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి ఆరోపణలు చేశారని కూడా ఒక పాశ్చాత్య వార్తా మాధ్యమం రాసింది. మరో విశేషం ఏమిటంటే, ఇంకొక ఈ పాశ్చాత్య మాధ్యమం రాసినటువంటి మరో విషయం ఏమిటంటే, ఈ నికోలాస్ మడూరా యొక్క సతీమణి యొక్క శరీరంపై గాయాలున్నాయని, ముఖ్యంగా ఆమె యొక్క ముఖంపై గాయాలు కనిపిస్తున్నాయని ఆరోపిస్తూ మరో మాధ్యమం ఈ వార్త కూడా ప్రచురించింది. అయితే మనం ఎప్పుడైతే వాళ్ళు న్యాయస్థానంలోకి వీళ్ళిద్దరిని తీసుకెళ్తున్నటువంటి ఆ వీడియోను మనం సూక్ష్మంగా శ్రద్ధించి చూసినట్లయితే, ముఖం మీద నిజంగానే ఆ స్త్రీ యొక్క ముఖంలో గాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానంలో ఇతను నేను చాలా మంచివాడిని, నేను ఎలాంటి అపరాధం చేయలేదు అని చెప్పాడని రాస్తున్నది వాస్తవమా, లేదా కేవలం అమెరికా మాధ్యమాలు సృష్టిస్తున్నటువంటి కథన అన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అమెరికా అతన్ని బంధిగా తీసుకొచ్చి అమెరికా న్యాయస్థానంలో ఒకవేళ తను వాదించినా కూడా తనకు న్యాయం జరగదు అని తెలియనంత మూర్ఖుడేమి కాదు ఈ నికోలాస్ మెడూరా. కాబట్టి అతను వాదిస్తాడు ఆ న్యాయస్థానంలో అని మనం అనుకోవడానికి, భావించడానికి కూడా అవకాశం లేదు. అతను కేవలం నేను వెనిజులా అన్న పరమాధికారాన్ని కలిగిన దేశం యొక్క భరణాధికారిని, నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు అని వాదించడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి నేను తప్పు చేయలేదు అని వాదించడానికి అవకాశాలు. అతను అలా వాదిస్తే వీళ్ళు అతన్ని విడిచిపెట్టేస్తారని, న్యాయం జరుగుతుందని అనుకునేంత మూర్ఖుడు కాదు ఈ నికోలాస్ మడూరా అన్నది నా యొక్క అభిప్రాయం. సరే, ఆ విషయం మనం పక్కన పెడితే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశంలోకి వెళ్దాం.
ఇదే లాటిన్ అమెరికాలో మీరు గమనించినట్లయితే గుయానా అన్న మరో దేశం ఉంది. ఈ వెనుజులా యొక్క సరిహద్దుల్లో ఉంటుంది. ఇటు బ్రెజిల్ ఒకవైపు, వెనుజులా ఒకవైపు ఉంటుంది. చాలా చిన్న దేశం అది గుయానా. ఇది ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ ఆధీనంలో ఉండేది. ఈ గుయానా అన్న దేశానికి చాలా ప్రత్యేకతలు, ఒక ప్రత్యేకమైనటువంటి ద్వీపరాజ్యం, సువిశేషాలతో కూడుకున్నటువంటి దేశం ఇది. ప్రధానంగా భారతదేశ వంశస్థులతో ఏర్పాటు చేయబడినటువంటి దేశం ఇది. ఇప్పటికీ కూడా దాదాపు 39% ఆ భారతీయ వంశస్థులే ఉన్నారు. 29% ఏమో ఆఫ్రికన్ వంశస్థులు ఉన్నారు. అందుకే చాలా విశేషాలతో కూడుకున్నటువంటి దేశం ఇది. చాలా సువిశేషాలతో కూడుకున్నటువంటి ప్రాంతము, దేశము. కేవలం ఒక 10% మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ తెగవారు, గోత్రవర్గ వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా భారతీయ సాంప్రదాయాలను, భారతీయ యొక్క సంస్కారాన్ని నిలబెడుతున్నటువంటి దేశం అది. ఆ భారతీయ సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి భారతీయ వంశస్థులు ఉన్నటువంటి దేశం ఇది. ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఆ ప్రాంతానికి, ఆ దేశానికి. కానీ చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ మనం మత ప్రాతిపాదిక మీద చూసినట్లయితే ఆ భారతీయ వంశస్థులు కూడా క్రైస్తవాన్ని స్వీకరించి క్రైస్తవంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. ఆ దేశంలో 64% మంది క్రైస్తవాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు. 25% అనుకుంటాను బహుశా హైందవ సంస్కారాన్ని విశ్వాసిస్తున్నటువంటి వాళ్ళు. ఇస్లాంని విశ్వాసిస్తున్నటువంటి వాళ్ళు కేవలం 7% మాత్రమే ఉన్నారు. మరో ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ గయానా అన్న దేశానికి ప్రెసిడెంట్ ముస్లిం. కేవలం 7% ఉన్నటువంటి ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రెసిడెంట్ మాత్రం అక్కడ ముస్లిం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, 2017 వరకు కూడా దరిద్రంతో నిండి ఉన్నటువంటి దేశాన్ని ఇప్పుడు ఒక సంపన్న దేశంగా మార్చినటువంటి శిల్పి ఇతనే. ఇతని పేరు ఇర్ఫాన్ అలీ. అందుకే అక్కడ మత ప్రాతిపాదిక మీద కాకుండా, మతాన్ని చూడకుండా అక్కడ ఉన్నటువంటి నివాసస్తులందరూ కూడా కలిసి అతన్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. కేవలం చాలా స్వల్ప వ్యవధిలో దాన్ని ఒక సంపన్న రాజ్యంలోకి చేర్చాడు. అలాని ఈ ఇర్ఫాన్ అలీ అనే ఈ ముస్లిం ప్రెసిడెంట్ ఏదో ఆకాశం నుంచి పెద్ద ధన సంపద యొక్క మూటను తీసుకొచ్చి హఠాత్తుగా ఆ దేశాన్ని సంపన్న దేశంగా మార్చాడని అర్థం కాదు. ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశం పట్ల చాలా అభిమానము, చాలా స్నేహం ఉన్నటువంటి దేశం ఇది. ఎందుకంటే భారతదేశ వంశస్థులే అక్కడ ఉన్నారు ఎక్కువగా కాబట్టి, సింహభాగం ఉన్నటువంటి వాళ్ళలో భారత వంశస్థులు కాబట్టి వాళ్ళు భారతదేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహాన్ని కొనసాగించాలని అభిలాషించేవారు. ఈ అమెరికా భూఖండంలోనే జిడిపి పర్ క్యాపిటా చూసినట్లయితే 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఇది. అమెరికా, కెనడా, బహమస్ తర్వాత ఈ గుయానా అన్న రాజ్యమే 4వ స్థానంలో ఉంది. 2017 వరకు కూడా దరిద్రం మొత్తం విలయ తాండవం చేస్తున్నటువంటి చిన్న దేశం అది. దాదాపుగా 45% 49% మంది దారిద్ర్య రేఖకు కింద ఉన్నటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి దేశంగా ఉండేది. ఎప్పటి వరకు? 2017 వరకు కూడా. జార్జ్ టౌన్ అన్నది ప్రధాన నగరం ఉన్నటువంటి దేశం అది గుయానా అన్నది. అయితే అక్కడ జనసంఖ్య కూడా చాలా తక్కువ, కేవలం 8 లక్షల మంది నివసిస్తున్నటువంటి చిన్న దేశం, ఒక ద్వీపరాజ్యం, ఒక సంపూర్ణమైనటువంటి ద్వీపరాజ్యం అని చెప్పవచ్చు దాన్ని. అయితే ఇది ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ ఆధీనంలో ఉన్నప్పటికీ దాని తర్వాత చాలా కాలం తర్వాత దానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఒక దేశంగా ఏర్పడిన తర్వాత కూడా అక్కడ దరిద్రం విలయ తాండవం చేస్తూ వచ్చింది. కానీ దాని యొక్క ఆ దేశంలో ఉన్నటువంటి 69% మంది భారతదేశం యొక్క వంశస్థులు.
అది ప్రధానమైనటువంటి విషయం. దాదాపు 29% మంది మాత్రమే అక్కడ ఆఫ్రికన్స్ నివసిస్తున్నారు. ఇప్పుడు నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఈ భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. వాళ్ళు 64% మంది క్రైస్తవం అనుసరిస్తున్నప్పటికీ భారతదేశం అన్న చాలా గౌరవం, ఆ భారతదేశం యొక్క సంస్కారాన్ని, దేశం యొక్క సంస్కృతిని వాళ్ళు ఉనికి పుచ్చుకొని దాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువ. అదే ఆ దేశం యొక్క మూల నివాసులు కేవలం 10% మాత్రమే ఉంటారు. అది గోత్రవర్గం. అక్కడి ఈ గుయానా అన్న ఆ దేశం యొక్క గోత్రవర్గపు వాళ్ళు, ట్రైబల్స్. అక్కడ ఈ దరిద్రం విలయతాండవం చేస్తున్నటువంటి ఆ కాలఘట్టంలో వాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి ఒక దేశంగా అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గుర్తించబడలేదు. కానీ హఠాత్తుగా 2015లో అక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయని కనిపెట్టారు. ఈ చమురు నిక్షేపాలు కనిపెట్టిన తర్వాత వెనువెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది, ప్రధానంగా ఈ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, అతను ముస్లిం, కానీ అతన్ని ముస్లిం అన్న కారణంగా వాళ్ళు ఎన్నుకోలేదు. కేవలం 7% ముస్లింలు ఉన్నప్పటికీ ముస్లిం అన్న కారణంగా అతన్ని ఎన్నుకోలేదు. అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలను శుద్ధీకరించి విపణిలోకి పంపించడానికి అతను ఒక శిల్పి అని చెప్పవచ్చు. అతను చాలా శ్రమతో దానికోసం ఒక ఉద్యమం నడిపి దానికోసం చాలా ప్రయత్నాలు చేసి అది సాధించినటువంటి ఒక వ్యక్తిగా అతన్ని ఎన్నుకున్నారు. చమురు ఖననం జరగడం, దాని తర్వాత అది శుద్ధీకరించడం, విపణికి వెళ్ళిపోవడం అనేది కూడా దాదాపుగా చాలా శీఘ్రంగా జరిగిపోయింది. 2019 వచ్చేసరికి ఇది ఒక సుసంపన్నమైనటువంటి రాజ్యంగా మారిపోయింది. చమురు నిక్షేపాల వల్ల ఆ దరిద్రం అంతా పోయి జార్జ్ టౌన్ అన్న ప్రధాన నగరం ఉన్నటువంటి దేశం అది. కేవలం 8 లక్షల మంది నివాసం ఉన్నటువంటి చిన్న దేశం, ద్వీపరాజ్యం. అయితే ఈ దేశానికి భారతదేశం నుంచి ఏ ప్రధాని కూడా ఇప్పటి వరకు సందర్శించలేదు. కానీ ఎప్పుడైతే ఈ చమురు నిక్షేపాలు అక్కడ ఉన్నాయని ఆ ప్రపంచానికి తెలిసిందో, ఇక్కడే మనం ప్రధానమంత్రి మోదీ గారి యొక్క విజ్ఞత మనం గమనించవలసింది. ఆయన 2024లో చాలా హఠాత్తుగా ఈ దేశాన్ని 2 రోజుల కోసం సందర్శించారు. భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి అన్నా, భారతీయ సంస్కారం అన్నా చాలా అభిమానం ఉన్నటువంటి ఆ దేశస్థులు ఆయనని చాలా గౌరవంగా స్వీకరించారు. ఆ దేశం యొక్క పరమోన్నత పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. దాని తర్వాత భారతదేశానికి, గుయానా అన్న దేశానికి చాలా ఊష్మలమైనటువంటి బంధం ఏర్పడింది. ఊష్మలమైనటువంటి బంధం వల్ల మన దేశంలోని హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఆ దేశంలోని ఆ చమురు నిక్షేపాలను ఖననం చేయడం, శుద్ధీకరించడం, గవేక్షణ జరపడం అన్న దాన్ని మన వాళ్లకు లభించింది ఆ కాంట్రాక్ట్. అయితే గుయానా అన్న దేశంలోని ఎస్సీ క్యూబా అన్న ప్రొవిన్షియాలో ఈ ఖననం భారతదేశం చేయడానికి సిద్ధపడింది. అది జరుగుతూ ఉంది కూడా. ఈ 2025లో 6 బిలియన్ బ్యారెల్ల చమురును భారతదేశం కొనుక్కుంది కూడా వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఈ ఖననం ప్రారంభమైందో, వెనుజులా అన్న దేశం తన పూర్వాశ్రమంలోని కొన్ని విషయాలను గుర్తు చేసుకొని రంగంలోకి దిగింది. అదేమిటంటే 1890వ దశకంలో భవిష్యత్తులో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలోని చమురు యొక్క ఖననం గాని, శుద్ధీకరణం గాని, గవేషణం గాని ఇవి భారతదేశంలోని కంపెనీలు చేస్తాయనే దానికి ఏ సందేహము లేదు. ఇంత సూక్ష్మంగా పరిశీలించి, ముందు చూపుగా ఆ దేశాన్ని సందర్శించి, అక్కడ ఈ చమురు నిధులపై వాళ్ళు జరిపినటువంటి పరిశోధనలను మొత్తం గమనించి, అది తమకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచించి
భారతదేశంలో నుంచి ఇంతవరకు ఏ ప్రధాని ఆ దేశాన్ని సందర్శించినప్పటికీ ప్రప్రథమంగా 2 రోజుల కోసం సందర్శించి ఈ కార్యాన్ని మొత్తం సాధించినటువంటి మోదీ గారి విజ్ఞతకు నిశ్చయంగా మనం అందరం అభినందించి తీరాల్సిందే. అయితే ఎప్పుడైతే గుయానాలో భారతదేశం యొక్క కంపెనీలు ఆ ఎన్నె యొక్క ఆ చమురు యొక్క ఖననాలను చేయడానికి అగ్రిమెంట్ చేయబడిందో, దాని తర్వాత హఠాత్తుగా ఒక ప్రతిసంధి వచ్చి పడింది. ఇటు గయానాకు ఇటు భారతదేశానికి కూడా ఇబ్బందులు కలిగించడానికే చేసినట్టుగానే ఈ ఏ ప్రాంతంలోనైతే భారతదేశం ఆ చమురు ఖననం చేయడానికి గుయానా ద్వారా అగ్రిమెంట్ లభించిందో, ఎస్సీ క్యూబా అన్న ఆ ప్రాంతంలో అది మా ప్రాంతం అని వెనిజులా దాని మీద అవకాశవాదాన్ని లేవనెత్తింది. కానీ మనకు భారతదేశానికి స్వాతంత్రం రాక 50 సంవత్సరాల ముందే, అంటే 1899లోనే ప్యారిస్ ఆర్బిట్రేషన్ ద్వారా అది గుయానాకు చెందిందని నిర్ధారించబడింది. అయినా సరే ఇప్పుడు ఈ వెనిజులా అన్న దేశం, ఎందుకంటే సరిహద్దులో ఉన్నారు కాబట్టి, అదే చెప్పాను, వెనిజులాకు సరిహద్దుల్లో ఉంటుంది గుయానా దేశం అని. ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశం ఏ ప్రాంతంలోనైతే ఈ చమురు ఖననాలు ప్రారంభించిందో అది మా ప్రాంతం అని వెనిజులా అన్న దేశం అవకాశవాదాన్ని లేవనెత్తింది. ఇక్కడే గుయానా మరియు భారతదేశం ఒక ప్రతిసంధిలో ఏర్పడ్డాయి. 1899లో ఈ ప్యారిస్ ఆర్బిట్రేషన్ ద్వారా అది గుయానా దేశానికి ఇవ్వబడినప్పటికీ ఈ వెనిజులా అన్న దేశం 1960లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మరో కేసు నమోదు చేసింది. 1960లో వాళ్ళు నమోదు చేసినటువంటి కేసు అలా మెల్లగా నడుస్తూనే ఉంది. కానీ వాళ్ళు పెద్దగా దాన్ని వెనిజులా అన్న దేశం పెద్దగా గమనించలేదు. ఏదో కేసు నమోదు చేశారు, వదిలేశారు. కానీ ఎప్పుడైతే 2017లో అక్కడ యొక్క ఈ చమురు నిక్షేపాలను కనిపెట్టారో, దాన్ని ఖననం ఇప్పుడు ఎలాగూ జరుపుతారని వెనిజులాకు తెలిసిన తర్వాత వెంటనే అది మా ప్రవిశ్య, ఎస్సీ క్యూబా అన్నది మా ప్రవిశ్య అని వాళ్ళు ఒక రిఫరెండం నడిపి ప్రఖ్యాపించేశారు కూడా. కానీ దాన్ని బ్రెజిల్ కానీ, యూకే కానీ, యుఎస్ కానీ వాళ్ళు నిషేధించారు, వాళ్ళు ఆమోదించలేదు, నిషేధించారు. అది మళ్ళీ దాన్ని ఈ ఇంటర్నేషనల్ కోర్టు కలగజేసుకుని అది గుయానాకి ఇచ్చినప్పటికీ కొన్ని నియమ నిబంధనలతో ఖననం చేయడానికి వాళ్ళు ఆంక్షలు విధించారు. ఇప్పుడు నేను ముందు చెప్పానే, ఈ వెనిజులా యొక్క భరణాధికారిని అమెరికా పట్టుకొచ్చింది, బంధించి పట్టుకురావడంలో లాటరీ తాకింది భారతదేశానికి. అంటే ఎలా అంటే, ఇప్పుడు వెనిజులా అన్న దేశం యొక్క ప్రసక్తి లేదు కాబట్టి ఈ గుయానాలో భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు అక్కడ నిర్భయంగా, నిరభ్యంతరంగా అక్కడ ఖననం చేయవచ్చు. అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఏదైనా మళ్ళీ అవకాశవాదంతో అక్కడికి వస్తే, కానీ డొనాల్డ్ ట్రంప్ ఎలాగూ దాన్ని ముందే నిషేధించాడు. గుయానానే ఆ ప్రాంతం గుయానాదని ముందే సమర్థించాడు కాబట్టి మళ్ళోసారి వచ్చి దాని మీద తమ యొక్క అధికారం ఉందని చెప్తాడని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా కాలం ముందు నుంచే గుయానా వైపుకునే మా వెనిజులాకు ఎదిరించి గుయానాదే ఆ ఎస్కోబార్ అన్న ప్రాంతాన్ని అని ముద్ర వేసింది డొనాల్డ్ ట్రంపే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశవాదాన్ని డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తుతాడని భావించడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు సుముఖంగా భారతదేశం యొక్క కంపెనీలు ఆ చమురు నిక్షేపాలను ఖననం చేసుకోవడానికి నిరభ్యంతరంగా, ఏ ఎదురు లేకుండా నిరభ్యంతరంగా వాళ్ళు చాలా సుఖంగా ఆ నిక్షేపాలను ఖననం చేయవచ్చు. అది భారతదేశానికి కలిగినటువంటి భాగ్యం అని నేను చెప్పింది. అయితే ఈ గుయానా అన్న పేరు విన్నప్పుడు నాకు మరో విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 1970వ దశకంలో
జిమ్ జోన్స్ అనే ఒక వ్యక్తి అమెరికాలో ఒక కల్ట్ ని స్థాపించాడు. అతను ఈ గుయానా దేశంలోని ఇప్పుడు గుయానా దేశం యొక్క ప్రధాన నగరమైనటువంటి జార్జ్ టౌన్ కు దాదాపు 150 మైళ్ళ దూరంలో జోన్స్ టౌన్ అన్న ఒక ప్రాంతాన్ని ఏర్పరిచి పీపుల్స్ టెంపుల్ అన్న ఒక సంస్థను స్థాపించి చాలా మందిని ఆకర్షించాడు. చాలా మంది అతని వెంబడి అక్కడ ఆ జోన్స్ టౌన్ లోకి వెళ్ళారు. అక్కడ నివాసం ఉన్నారు. అక్కడ వ్యవసాయం చేశారు ఇతని ఆధీనంలో. అయితే ఇతను వాళ్ళకి ఏం మాయ చేశాడో, ఎలా వాళ్ళ యొక్క మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసాడో తెలియదు కానీ, ఎందుకంటే కల్ట్ లీడర్లు అలాగే ఉంటారు. ఎలాగైతే మనం ఇస్లాంలో నేను మదర్సా మూర్ఖులు అంటామో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ ఒక వలలో పడిపోతూ ఉంటారు. అలా చాలా మంది ఇతని వలలో పడిపోయారు. కుటుంబాలతో సహా జోన్స్ టౌన్ లోకి వెళ్ళి నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇతని ఆధీనంలో ఉన్నారు. కానీ ఒక రోజు సుప్రభాతంలో 1978లో అనుకుంటాను, నాకు సరిగా గుర్తుకు లేదు కానీ, దాదాపుగా 900 చిల్లర మనుషులను ఒక విషంతో కూడినటువంటి పానీయాన్ని వాళ్ళకిచ్చి, ఇది మీరు తాగితే స్వర్గంలోకి చేరిపోతారు అని వాళ్ళను ఒప్పించాడు. అందులో విషం కలిపానని చెప్పాడు. రహస్యంగా కలిపి వాళ్ళని చంపలా. ఆ విషపానీయాన్ని 900 మంది సాగేశారు. అందులో చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలకు పాపం ఏం తెలియదు, తల్లిదండ్రులు ఇచ్చి తాగించి ఉంటారు. దాదాపు 920 మందో 920 పైన మనుషులు చనిపోయారు ఆ విషం తాగి. అది ఈ ఈ గుయానా ప్రాంతంలోనే అతను ఏర్పాటు చేసింది. ఈ జార్జ్ టౌన్, ఇప్పుడున్నటువంటి గుయానా యొక్క ప్రధాన నగరమైనటువంటి జార్జ్ టౌన్ కు 150 మైళ్ళ దూరంలో జోన్స్ టౌన్ ఒకటి నిర్మించేది. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. అది కేవలం ఒక ఈ ఎవరైతే పరిశోధనలు చేస్తూ ఉన్నారో ఈ జిమ్ జోన్స్ మీద కానీ, జార్జ్ టౌన్ మీద, ఈ జోన్స్ టౌన్ మీద కానీ, ఈ 900 మంది చనిపోయిన దాని మీద పరిశోధనలు చేసే వాళ్ళకు మాత్రమే అక్కడ ఏదైనా పని ఉంది. అది ఒక అడవిలాగా మారిపోయింది. అది ఇప్పుడు ఈ గుయానా ప్రాంతంలోనే ఉంది. గుయానా దేశంలోనే ఉంది అది. ఇది బహుశా చాలా మందికి తెలియ ఈ విషయం. ఇది 1970వ దశకంలో అమెరికాలో జరిగినటువంటి సంఘటన. ఇది ఒక వ్యక్తి 900 మందిని విషం ఇచ్చి చంపేశాడు. ఈ ఆధునిక కాలంలో ఇది జరిగిందని చాలా మందికి తెలియదు. అతని పేరే జిమ్ జోన్స్. పీపుల్స్ టెంపుల్ అని స్థాపించాడు. కాకపోతే ఏంటంటే ఈ కల్ట్ లీడర్లు చనిపోయిన తర్వాత ఆ కల్ట్ లోని సభ్యులందరూ చెల్లా చెదరైపోతారు. ఎవరు మళ్ళీ ఆ కల్ట్ ఉండదు. కానీ అలా మనిషి చనిపోయిన తర్వాత కూడా 1400 సంవత్సరాల వరకు ఇంకా నిలబడుతున్నటువంటి ఆ అనుచరుడు గాని, అనుయాయులు గాని, అది కేవలం ఒకే ఒక కల్ట్ లీడర్. ఆ కల్ట్ లీడర్ ఎవరో, ఆ అనుచరులు, అనుయాయులు ఎవరో మీకు తెలుసు.